మనం పరోటాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి 2 కప్పుల గోధుమ పిండి, సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్, వాటర్ పోసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి నానింది కదా, చూడండి సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మనం పరోటాలు చేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా తీసుకొని కొద్దిగా పిండి చల్లుకొని ఫస్ట్ రోల్ చేసుకోవాలి. ఆయిల్ ఆర్ గీ కానీ లేదంటే బటర్ కానీ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే కనుక ఆయిల్ అప్లై మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద కొద్దిగా పిండిని చల్లుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసుకుందాం. తర్వాత దీన్ని కొద్దిగా సాగతీసి ఈ 2 సైడ్స్ నుంచి ఇట్లా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ రోల్ చేసుకుందాం. కొద్దిగా పిండి చల్లుకొని రోల్ చేసుకుందాం. ఎక్కువ ప్రెస్ చేసుకోవద్దు. దీన్ని ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇట్లా క్లోజ్ చేయాలి, ఇటు సైడ్ నుంచి ఇలా క్లోజ్ చేయాలి. తర్వాత దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి చల్లుకొని ఈ 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్. ట్రయాంగిల్ షేప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని ఇప్పుడు సగానికి ఇట్లా క్లోజ్ చేసి దీన్ని ఇలా రోల్ చేస్తాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అప్లై చేస్తాం. పరోటాలని ఇలా కాల్చుకోవాలి. సైడ్స్ కాల్చుకోవాలి. ఇలా పొంగుతూ ఉంటాయి అన్నమాట. ఈ పొరలన్నీ చక్కగా బయటకి వస్తూ ఉంటాయి బాగా కాలిన తర్వాత. ట్రయాంగిల్ షేప్ ఇట్లా పొరలు వస్తూ ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పరోటాలని. ఇది స్క్వేర్ షేప్.
చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇది చూడండి రౌండ్ షేప్, మనం మడతలు పెట్టుకుంటూ చేసాం కదా. దీన్ని నాన్ వెజ్ కర్రీస్తో కానీ ఆలు కుర్మాతో కానీ ఏ కర్రీతో అయినా కూడా బాగుంటాయి.